అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు ఎస్టీ ఆస్ట్రాలజీస్. ఈరోజు మనం చూడబోయే టాపిక్ ఏమిటి అంటే మీరు తమ్ముళ్ళు చూసింటారండి. మీన రాశి గురించి డిస్కస్ చేయబోతున్నానండి. మీన రాశి వారికి ఏళ్ళనాటి శని 7.5 సంవత్సరాలు ఉంటుందా, 5 సంవత్సరాలు ఉంటుందా, 2.5 సంవత్సరాలు ఉంటుందా అనేది గురించి తెలుసుకోబోతున్నాం సార్. చూడండి సార్, ఏదైనా ఒక విషయం చెప్పేటప్పుడు కొంతమంది భయపడతారు, కొంతమంది భయపడరండి. ఈ వీడియోలో మనకు ఎవరికి 2 సంవత్సరాలు ఉండే వాళ్ళకి హ్యాపీ ఫీల్ అవుతారండి, ఎవరికి 7 సంవత్సరాలు ఉండేవాళ్ళు హ్యాపీగా ఫీల్ అవ్వరు సార్. అప్పుడు ఒక ఫ్యాక్ట్, ఒక నిజం చెప్పేటప్పుడు కొంతమందిని బాధిస్తుంది, కొంతమందికి ధైర్యాన్ని ఇస్తుంది అనమాట. ఇప్పుడు మాక్సిమం నాకు తెలిసి ఎవరైతే ఎక్కువ బాధించి పడతారో వాళ్ళ వీడియో చూడరు సార్. నెగిటివ్ అయిపోయినాక చూస్తారు. ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే చూస్తున్నారో భయపడి భయపడి వీడియోస్ ఏలినాడ్స్ అని గురించి మీన్ రాసి వారు చూస్తున్నారో వాళ్ళకి ఖచ్చితంగా ఈ వీడియో అయితే ఉపయోగపడుతుందండి. మన లోపలికి డీటెయిల్ తెలుసుకుందాం సార్ ఫస్ట్ మీన రాశి అంటేనే తెలుసు కదండి, బాక్స్ నెంబర్ 12 సార్. మీకు ఇక్కడ లగ్న కుండలు వేసుకుంటే బాక్స్ నెంబర్ 12వ రాశిలే లాస్ట్ రాశి అంటాం కదా. మీ రాశి లాస్ట్ రాశి కాదండి, కుంభరాశి చివరి రాశి అవుతుందండి. మీ రాశి కాదనమాట. దాని లాజిక్ ఉంది, మళ్ళీ చెప్దాం ఇప్పుడు ఒకసారి. మీన రాశి ఇది మీ అక్కడ. ఫస్ట్ మనకు తెలియాలన్నమాట, నాది మీన రాశి. మీన రాశికి ముందర ఏ రాశి ఉంది, మేష రాశి ఉంది. మీన రాశికి వెనకాల ఏ రాశి ఉంది అంటే కుంభరాశి ఉంది అన్నట్టుగా అర్థం సార్. అది ఎప్పుడు తెలుసుకోవాలి మా అందరికీ తెలిసిందే అనమాట. ఏలినాటి శని ఏంటంటే మన రాశి నుంచి శని వెనకాల రాశిలో ప్రయాణించినప్పుడు దాన్ని ఏలినాటి శని అంటారు. లేదంటే చంద్రుడిలో తర్వాత తర్వాత ఉన్న రాశి అన్నట్టుగా అర్థం. అంటే మన రాశి నుంచి 1వ స్థానంలో, 2వ స్థానంలో, 12వ స్థానంలో గోచార శని ప్రయాణిస్తే ఆ 3 సంవత్సరాలను మనము ఏలినాటి శని అన్నట్టుగా అంటామని అందరికీ తెలిసిందే నా కాన్సెప్ట్ మనం డైరెక్ట్గా కాన్సెప్ట్కి వెళ్ళిపోదాం సార్ ఫస్ట్ ఉండేదే 9 గ్రహాలు సార్, గుర్తుపెట్టుకోండి. ఉండేదే 9 గ్రహాలు. 9 గ్రహాలలో శనికి అందరూ భయపడతారు. చంద్రుడు అంటే మన రాశి అండి, మన మనసు, మన లక్షణాలు, మన మనసు అనేది చంద్రుడు అండి. అప్పుడు ఈ శనికి ఎవరో శత్రువులు సార్ అంటే ఇక్కడ ఇచ్చాను చూడండి సార్. శనికి శత్రువులు చంద్రుడు, కుజుడు, రాహు, కేతు అండి. దీనిలో సూర్యుడు కూడా వస్తాడు, మనం పెద్దగా కన్సిడర్ చేయట్లేదు, ఎందుకంటే డామినేట్ చేసేది చంద్రుడే ఎక్కువ అనమాట మనకి ఇక్కడ. కుజుడు భద్రశత్రువు అనమాట. యుద్ధం అవుతుంది కదా సార్, యుద్ధానికి కారకుడు శని, కుజుడేనండి. తర్వాత రాహు, కేతువులు పెద్ద పెద్ద ఈవెంట్స్ జరుగుతాయండి. అప్పుడు ఏళ్ళనాడు శని ఇప్పుడు మీన రాశి కదండి మంది. బాక్స్ నెంబర్ 12 గుర్తుపెట్టుకొని, బాక్స్ నెంబర్ 12 దాన్ని మీన రాశి అంటారు. చూడండి, మీనరాశి, మీనరాశి, మీనరాశి ఇచ్చారండి. అప్పుడు శని వచ్చింటాడు సార్. అంతకుముందు చూడండి, ఇక్కడ చంద్రుడికి ముందున్న ఏమైనా గ్రహాలు ఉన్నాయా, మీ చంద్రుడు ఉంటాడు కదండి. చంద్రుడికి ముందర గ్రహాలు చూడాలి సార్, ఫస్ట్ ఉన్నాయా లేదా అది. ఫస్ట్ శని చంద్రుడికి వస్తే అది జన్మశని అవుతుంది. ఇంకా స్టార్ట్ అవ్వలేదు సార్, మీకు ఏప్రిల్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, అది జన్మశని అవుతుంది. అది అందరికీ తెలిసిందే. దాన్ని ఎవరు తప్పించుకోలేరు. మినిమం 2.5 ఇయర్స్ అందరికీ ఉంటుంది సార్ మీన రాశి వాళ్ళకి. తర్వాత 5 ఇయర్సా, 7.5 ఇయర్స్ అని ఎలా సార్ తెలుసుకోవాలంటే, మన చంద్రుడి నుంచి ఉన్న ముందున్న గ్రహాలు, వెనుకున్న గ్రహాలను చూడాలి సార్. ఈ జాతకుడు చూడండి, ఈ గ్రహాలే తీసుకోవాలండి. ఎవరు? కుజుడు, రాహు, కేతువు, చంద్రుడు. మెయిన్ రాహు, కేతు తీసుకుంటే చాలు సార్, కుజుడు తీసుకుంటే చాలన్నమాట. మీ యొక్క చంద్రుడికి ముందర ఈ కుజుడు, రాహు ఉంటే మీకు అప్పుడు 7.5 సంవత్సరాలు మీకు ఏలినాటి శని అన్నట్టుగా అర్థం అండి ఖచ్చితంగా మీకు బాధ, కొన్ని ఇబ్బందులు ఉంటాయన్నట్టుగా అర్థం అండి. కుజుడు రాహు ఇలా ఉన్నా, కుజుడు రాహు ఇలా ఉన్నా, ఇలా ఉన్నా, కుజుడు కేతు ఉన్నా, కేతువు కుజుడు ఉన్నా, అట్లా ముందు వెనకాల ఎట్లున్నా సరే అది మనకు 7.5 ఇయర్స్ మనం గుర్తుపెట్టుకోవాలి సార్. రాశి కింద రాశికి ముందు ఒక రకము, రాశికి వెనకాల ఒక రకము, రాశికి ముందు ఒక రకం, రాశి వెనకాల ఒక రకం. ఇట్లుంటే 7.5 ఇయర్స్ అండి. మనం చంద్రుడు చూస్తాము, చంద్రుడికి ముందర రాహు కానీ, కేతు కానీ, లేదా కుజుడు, ఈ 3 గ్రహాలు ఉంటేనే మనకు 7.5 సంవత్సరాలు అండి. లేదంటే లేదు సార్ నెక్స్ట్ 5 ఇయర్స్ ఎవరికి సార్ ఉంటుందంటే అదే మెయిన్ రాశి చంద్రుడికి ముందర ఆల్రెడీ మీకు ఏమన్నా ఇక్కడ ఎవరు ఉండేది మీకు అయిపోయింది, పెద్ద ఇంపాక్ట్ అయినట్టుగా అర్థం అండి. కుజుడు నాకు కుంభరాశిలో ఉన్నాడు సార్, నాకు రాహు, కేతులు కుంభరాశిలో ఉన్నాయంటే మీన రాశి వారికి మీకు సగం అయిపోయింది, ఇంకా ఉండేది ఇంకొక 2.5 ఇయర్స్ ఉంటుంది మీకు ఏలినాడ్స్ అని. ఇబ్బందులు ఉంటాయి అంతే తప్ప వేరేం లేదు అనేట్టుగా అర్థం అండి సపోజ్ ఇట్లా ఉంది అనుకోండి, ఇంకా మీకు స్టార్ట్ అవ్వలేదు ఏలినాడ్స్ అని ఎఫెక్ట్ అనేట్టుగా అర్థం అండి. చూడండి, ఇక్కడ తర్వాతే అండి, ఇంకా ఏప్రిల్ రావాలి సార్ శని ఇక్కడైతే ఆల్రెడీ కొంచెం జరిగింది అనేట్టుగా అర్థం అండి. ఇక్కడ తర్వాత అనేట్టుగా అర్థం అండి చంద్రుడి తర్వాత ఒక గ్రహం మాత్రమే ఉంటే 5 ఇయర్స్ అండి కాన్సెప్ట్. 2.5 ఇయర్స్ చూద్దాం సార్ ఎలా ఉంటుంది అంటే మన చంద్రుడితో పాటే పాపగ్రహాలు కలిసి ఉంటాయండి, రాశిలోనే ఉంటాయి. చంద్రుడు, రాహు ఉన్న వాళ్ళకి, చంద్రుడు, కేతు ఉన్న వాళ్ళకి, చంద్రుడు, కుజుడు ఒకే రాశిలో ఉంటారు కదా సార్. అప్పుడు మీకు ఓన్లీ 2.5 ఇయర్స్ ఏనండి. అంటే ఈ ఈ అంటే ఈ 2.5 ఇయర్స్ మాత్రం మీకు వర్తిస్తుంది ఏలినాటి శని అనేది. మిగతా టైంలో మీకు నార్మల్గా ఉంటుంది. అంటే ఆ 7 సంవత్సరంలో జరగాల్సిన చెడు అంతాను కేవలం 2.5 సంవత్సరంలో జరిగిపోతుంది సార్. ఇప్పుడు మీరు ఇది తెలుసుకున్న తర్వాత మీరు హ్యాపీగా ఉండొచ్చు కదా సార్
ఈ 2.5 ఇయర్స్ ఉన్న వాళ్ళకి అప్పుడు వాళ్ళ కోసమే ఈ వీడియో అనమాట వచ్చేసి. భయపడకన్నా అవసరం లేదు, మీకు గ్రహాలు లేవు కదండి. ముందర గ్రహాలు లేవు, ఇక్కడ గ్రహాలు లేవు. కుంభరాశిలో ఏ గ్రహం లేకపోతే భయపడాల్సిన అవసరం లేదు మీకు. చంద్రుడితో పాటు రాహు ఉన్నాడా, చంద్రుడితో పాటు కేతు ఉన్నాడా, చంద్రుడితో పాటు కుజుడు ఉంటే గోచార శని వచ్చాడు కాబట్టి కేవలం 2.5 ఇయర్స్ ఉంటుంది. మనం 2.5 సంవత్సరాలు ఓపిక పట్టుకుందాము, తర్వాత మీకు బాగుంటుంది అనేట్టుగా అర్థం సార్. నెక్స్ట్ ఇయర్ గ్రహాలు లేవు, మేషరాశిలో లేదు, మేషరాశిలో లేదు, మేషరాశిలో లేదు. సో రాశిలో గ్రహం ఉండడం అనమాట. ఇంకో కాన్సెప్ట్ సార్, ఇది చూడండి దీంట్లో చెప్పాను కదా సార్. ఇప్పుడు ఈ గ్రహం ఇప్పుడు మీన రాశిలో చంద్రుడు శుక్రుడు గురువు సార్. నాకు నా రాశిలో చంద్రుడు శుక్రుడు గురువు ఉన్నాడు సార్. నా బాక్స్ నెంబర్ 12 నా D1 చార్ట్లో. అంటే వీళ్ళకి చాలా మంచి జరుగుతుంది సార్, ఎక్కువ మంచి జరుగుతుంది. అదే విధంగా ఎక్కువ చెడు ఎవరు సార్ జరుగుతుందంటే అదే చంద్రుడితో పాటు కుజుడు రాహు అంటే వీళ్ళకి ఎక్కువ చెడు జరుగుతుందండి. అప్పుడు ఈ వీడియోలో చూసి సార్ నాకు కుజుడు రాహు ఉన్నాడు, భయపడాల్సిన అవసరం లేదు సార్, బట్ దాన్ని ఏం చేయలేము. ఇక్కడ మంచి జరుగుతుంది ఎంత బలంగా చెప్పగలము, ఇక్కడ చెడు జరుగుతుంది అంతే బలంగా చెప్పగలము, దాన్ని ఏం చేయలేము. నాకు తెలిసి ఈ కుజుడు రాహు ఉన్న వాళ్ళు ఈ వీడియో చూడకపోవచ్చు. అంతా అయిపోయిన తర్వాత 2 ఇయర్స్ తర్వాత చూడొచ్చు నా నమ్మకం అండి. గురువు సుక్కున్న వాళ్ళు మేము చూడొచ్చు నాకు ఉన్నారు సార్ అనేసి. సో మీకు ఎక్కువ మంచి జరుగుతుంది సార్. ఏ విధంగా చెప్పగలుగుతున్నాం సార్ మీరు ఎక్కువ మంచి జరుగుతుందంటే కాన్సెప్ట్ ఏంటంటే సార్, ఇప్పుడు శని గురువు మంచి గ్రహాలే అండి. గురువు మంచి గ్రహం, శుభగ్రహము, శుక్రుడు శుభగ్రహం అండి. గురువు పైన గోచార శని వచ్చినప్పుడు బిజినెస్ కానీ చాలా డెవలప్ అవుతుంది. గురువు అంటే ఎక్స్పాండ్ చేయడం సార్, గురువు అంటే ఎంకరేజ్ చేయడము, శని అంటే బిజినెస్ జాబ్. అప్పుడు మనకి ఏం చేస్తుందంటే గోచార శని గురువు పైకి వచ్చినప్పుడు మనం చేసే జాబ్ కానీ సొంతూరుల పేరు కానీ అన్ని మనకు ఎక్స్పాండ్ చేస్తారండి. అప్పుడు శుక్రుడు ఏం చేస్తాడంటే డబ్బులు ఇస్తారు సార్. శుక్రుడు తెలుసు కదండి, కాలపురుష చక్రం ప్రకారము 2వ స్థానం అధిపతి 7వ స్థానం అధిపతి శుక్రుడు అండి. మళ్ళీ శని 10 11. సో ఫుల్ ఎక్సలెంట్ మనీ ఫ్లో అండి, ఎక్సలెంట్ మనీ ఫ్లో ఉంటుంది సార్. గురువు శుక్రుడు ఒకే రాశిలో ఉన్నప్పుడు ఉంటే గానీ ఒకటినే చాలు సార్. శుక్రుడున్న గురువు ఉన్న గోచార శని వచ్చినప్పుడు ఎక్సలెంట్ మనీ ఫ్లో ఉంటుంది, బిజినెస్ బాగా డెవలప్ అవుతుంది, జాబ్ బాగా డెవలప్ అవుతుంది అనేట్టుగా అర్థం అండి. సో వీళ్ళకి మంచే ఉందండి, వీళ్ళకి చెడే ఉందండి. అప్పుడు ఏ ఒక విషయం తీసుకున్నా, ఒక విషయం మనం చెప్తున్నామంటే జ్యోతిష్యంలో ఒకరికి మంచి ఉంటుంది, ఒకరికి చెడు ఉంటుంది సార్. సో మనం రెండు చెప్పాలి కదండి. సో మీరు వరి అవ్వద్దండి, నేను భయపడ్డాను కాదు వీళ్ళకు. బట్ అందుకే ముందు పెట్టిన వీడియో, బట్ వీళ్ళకైనా ఉపయోగపడుతుంది సార్ అని చెప్పి నేను పెట్టానండి. ఎందుకంటే కొంతమంది అందరూ 7.5 సంవత్సరాలు భయపడతారు కదా సార్. ఎవరెవరికి 7.5 సంవత్సరము, ఎవరికి 2 సంవత్సరాలు, ఎవరికి 5, ఎవరికి 7 అనే క్లారిటీ వచ్చింది అనుకోండి, హ్యాపీగా ఉండొచ్చు కదా సార్ వచ్చేసి. అంటే ఇప్పుడు మీరు స్పీడ్ బ్రేకర్ తెలుసుకున్నట్టే కదండి. అదే అనమాట ఇది ఒక కాన్సెప్ట్ వచ్చేసి. సో మళ్ళీ చెప్తున్నాను సార్, ఈ వీడియో మొత్తం సారాంశం ఏంటంటే ఫస్ట్ మనము చంద్రుడిని తెలుసుకోవాలి. మీ రాశి చంద్రుడు బాక్స్ నెంబర్ 12లో ఉంటాడు. ఆ చంద్రుడి నుంచి గ్రహాలు ముందు రాశిలో గ్రహాలు ఉన్నాయా, వెనక రాశిలో గ్రహాలు ఉన్నాయి అంటే 1వ నెంబర్లో గ్రహాలు ఉన్నాయా, 11వ నెంబర్లో గ్రహాలు ఉన్నాయి ఇంపార్టెంట్. సపోజ్ 1, 11 గ్రహాలు అదేవి కుజుడు రాహు అన్ని గ్రహాలు కాదండి, కుజుడు రాహు గ్రహాలు ఉన్నట్లయితే, కుజుడు కేతు ఉన్నట్లయితే మీకు అప్పుడు 7.5 సంవత్సరాలు మీకు ఏలినాటి శని జరుగుతుంది అనేట్టుగా అర్థం అన్న. అప్పుడు మీరు కొంచెం హుషారుగా ఉండాలి అనేట్టుగా అర్థం సార్ వచ్చేసి. సార్ నాకు అలా లేదు, నా చంద్రుడికి వెనకాల మాత్రమే గ్రహాలు ఉన్నాయి సార్, చూడండి లేదు ముందుకు మాత్రమే ఉంది, వెనకాలంటే ఇప్పుడు మీకు ఆల్రెడీ ఇది సగం అయిపోయినట్టే కదా సార్ వచ్చేసి. మీకు 2025 ఏప్రిల్ నుంచి 2027 వరకు జరుగుతుందండి. జన్మశని మాత్రమే జరుగుతుంది, ఏలినాటి శని వరకు ఆల్రెడీ స్టార్ట్ అయింది. అప్పుడు ఇక్కడ కుంభరాశిలో గ్రహాలు ఉన్నాయనుకో మీకు అయిపోయింది 2.5 ఇయర్స్, ఇంకా వరి అవ్వాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ మాత్రం 2.5 ఇయర్స్ ఉంటుంది అన్నట్టుగా అర్థం ఉంది. అప్పుడు ఈ జాతకం వాళ్ళకు ఓన్లీ 5 ఇయర్స్ అయినట్టుగా అర్థం అండి సార్ వచ్చేసి. ఈ జాతకం చూస్తాను ఓన్లీ 2.5 ఇయర్స్ ఏనండి. సార్ నాకు చంద్రుడికి ముందర గ్రహాలు లేవు, తర్వాత లేవు, చంద్రుడికి ముందర లేదు, తర్వాత లేదు, చంద్రుడి గ్రహానికి ముందర లేదు, తర్వాత లేదంటే మీకు ఓన్లీ 2.5 ఇయర్స్ హ్యాపీగా ఉండండి. ఓన్లీ 2.5 ఇయర్స్ అనేది హ్యాపీగా ఉన్నాను చెప్తున్నాం సార్ వచ్చేసి. భయపడాల్సిన అవసరం లేదు, 7.5 సంవత్సరం భయపడడం కానీ 2 ఏళ్ళే కదా అనేసి క్లారిటీ ఉంటుందండి. ఇది చూడండి సార్. సార్ నాకు ఏలినాటి శనిలో మంచి జరుగుతుందో చెడు జరుగుతుందంటే చంద్రుడితో పాటు శుక్రుడు గురువు. కొంతమంది చెప్తారు ఏలినాటి శని అందరికీ బాగుంది సార్, నాకు సూపర్ ఉంది అంటారండి. ఎందుకంటారంటే వాళ్ళకు చంద్రుడితో పాటు శుక్రుడు గురువు అన్ని కాంబినేషన్స్ చెప్తున్నానండి. శుక్రుడు గురువు ఖచ్చితంగా కలిసి ఉంటారు సార్, అప్పుడు ఉంటేనే వాళ్ళకి ఏలినాటి శనిలో మంచి జరుగుతుంది సార్. ఈ రెండు శుభగ్రహాలు ఉన్నాయి కదా సార్. ఇక పాపగ్రహాలు అంటే చెడు అంటున్నాము, శుభగ్రహాలు అయితే డబ్బులు వస్తాయి సార్. సో అప్పుడు చంద్రుడితో పాటు శుభగ్రహాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళకి ఏలినాటి శనిలో ఎక్కువ మంచి జరుగుతుంది, డబ్బులు బాగా వస్తుంది, బిజినెస్ అన్ని డెవలప్ అవుతాయండి. అదే పాపగ్రహాలు అంటే చాలా ఇక్కడ మార్కులు వేసాను చూడండి సార్. ఇక్కడ ఇది +100, ఇది చూడండి చంద్రుడు అంటే -100, రాహు -100, కుజుడు -100, మొత్తం -300కిను +100కి ఎంత సార్ తేడా. 300 రూపాయలు అప్పు ఉండేవానికిను 100 రూపాయలు డబ్బులు ఉండేవానికి ఎంత డిఫరెన్స్ ఉంటుందండి. అంత డిఫరెన్స్ వస్తాయి సార్ గ్రహాలు అనేటివి. సో ఇది
చూసుకోండి సార్, క్లారిటీగా అర్థం చేసుకోండి. ఈ వీడియో మళ్ళీ ఒకటి రెండు సార్లు చూసుకోండి, హ్యాపీగా ఉండండి, రిలాక్స్గా ఉండండి, భయపడద్దండి అని చెప్పడమే ఈ వీడియో యొక్క ముఖ్య ఉద్దేశం అండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. ఎవరికైనా ఇక్కడ మన ఈ వీడియోస్ ఉన్నటువంటి పీడిఎఫ్ కావాలి సార్ నాకు మీ అస్ట్రాలజీ వీడియోస్ అంటే ఎక్కడ పెట్టామండి మనం, అది ఎక్కడ ఉన్నాయి కదండి. అన్ని వీడియోస్ ఒక దగ్గర ఉన్నాయి సార్, మనకు మన యూట్యూబ్ ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ ఉన్నాయి. ఎవరైనా కావాలనుకుంటే మీరు తీసుకోవచ్చు. January 21 మన ఛానల్లో ఉన్నటువంటి అన్ని వీడియోస్ యొక్క పీడిఎఫ్ ఇక్కడైతే ఉన్నాయండి. ఇక్కడ చేసిన ప్రతిసారి ఇక్కడ మనం యాడ్ చేస్తాం సార్ వచ్చేసి. ఈ వీడియోస్ అన్ని ఇక్కడ యాడ్ అవుతాయండి. ఇంకెవరన్నా మీకు వీడియోస్ కొంచెం ఇంట్రెస్ట్ ఉంది సార్, జ్యోతిష్యం మాకు కొంచెం వీడియోస్ ఇస్తే యూస్ఫుల్గా ఉంటుంది అనే ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు మాత్రం మీరు ఇక్కడ వాట్సాప్ చేస్తే మీకు వస్తాయండి. కొంచెం ఛార్జ్ ఉంటుందండి, సో ఏదో మనం ఫ్రీగా ఇవ్వలేం కదా సార్ వచ్చేసి. కొంచెం ఛార్జ్ ఉంటుంది, కొంచెం ఛార్జ్ చేసి తీసుకుంటానండి. తర్వాత అస్ట్రాలజీ నేర్చుకునే ఇంట్రెస్ట్ ఉంది సార్ మాకు, జ్యోతిష్యం గురించి అంటే అది కూడా ఉన్నాయి సార్. కోర్స్ డీటెయిల్స్ ఎక్కడ పెట్టారండి, కోర్స్ డీటెయిల్స్. జ్యోతిష్యం నేర్చుకోవాలి సార్ నాకంటే కోర్స్ 1 ఉందండి. 1 2 3 4 5 6 7 8 9 వచ్చేసి పంచాంగం కోర్స్ ఉంది, దాన్ని యాడ్ చేయలేదండి అది. సో మొత్తం 9 కోర్స్ ఉందండి. ఫీజు వచ్చి 9000 రూపీస్ ఉంటుంది సార్ వచ్చేసి. ఎవరు మీ దీంట్లో ఏ కోర్స్ అయినా మీరు తీసుకోవచ్చు అండి. ఇక్కడ చెండే కోర్సుల్లో ఏ కోర్స్ అయినా మీరు తీసుకోవచ్చు. సో నో ప్రాబ్లం అండి. ఎందుకంటే కొంతమందికి నమ్మకం ఉంది కాబట్టి కోర్స్ చూసి తీసుకున్న తర్వాత తీసుకుంటాం అన్నట్టుగా ఉంటారండి. నో ప్రాబ్లం, ఏ కోర్స్ మీరు ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళకి ఈ నెంబర్కి వాట్సాప్ చేసి కాంటాక్ట్ చేయండి సార్ వచ్చేసి. ఓకే అండి, థ్యాంక్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి.